రాష్ట్రానికి 3 రోజుల రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఉత్తర తెలంగాణకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈదురుగాలులు పిడుగులతో వర్షాలుంటాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటు జిల్లాల్లో కురిసిన వర్షాలకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వేల ఎకరాల్లో వరి పంట నేల కొరిగింది. మామిడి నేల రాలింది. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రానికి వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. 3 రోజుల పాటు వర్షాలుంటాయని తెలిపింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలుండే ఛాన్స్ ఉందని తెలిపింది. ముఖ్యంగా నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కామారెడ్డి జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ ఇష్యూ చేసింది. 3 రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు భారీగా తగ్గే ఛాన్స్ ఉందని చెప్పింది. పలు జిల్లాల్లో భారీ నుంచి మోస్తారు వర్షాలు కురిశాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడడంతో పంటలు దెబ్బతిన్నాయి. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి, బోధన్ మండలంలో రాత్రి ఉరుములు, ఈదురుగాలతో కూడిన వర్షం పడింది. దీంతో చేతికొచ్చిన పంటలు నేల కొరిగాయి. అకాల వర్షానికి భారీగా నష్టం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమని ఆదుకోవాలని కోరారు రైతులు. అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఈదురుగాలతో కూడిన అకాల వర్షానికి మా పసుపు కళ్ళల్లో పసుపు అంతా తడిచిపోయింది. ఈసారి ముందే ఈల్డింగ్ తక్కువన్నది, కొంచెం రేట్ మంచిగా ఉన్నది కాబట్టి రైతుల్లో సంతోషంగా అనిపిస్తుంది. ఈ అకాల వర్షం వల్ల కొమ్ము కొంచెం ఖరాబ్ అవుతుంది కాబట్టి, కొమ్ము ఎర్రబడుతుంది కాబట్టి రేట్ తక్కువ వచ్చే అవకాశం ఉన్నది. ఇట్లా రైతులకు వర్షం చాలా నష్టం చేసింది. రైతులకు వాస్తవంగా ఈసారి పంట హీల్డింగ్ సగం ఇల్లుట్లా రేట్ పెరిగింది. రేట్ మంచిగా ఉన్నదానికి పసుపుకు ఇట్లా మళ్ళీ అకాల వర్షంతో ఇంకా నష్టపోతామని చెప్పి బాగుంది. సిరిసిల్ల నియోజకవర్గంలో రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో పంటలు దెబ్బతిన్నాయి. వడగండ్ల వానకు వరి పంట నేల కొరిగింది. వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేటలో పంటలు పూర్తిగా దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. జగిత్యాల జిల్లాలో ఈదురుగాలులకు మామిడి నేల రాలింది. మెట్పల్లి మండలంలోని అనేక గ్రామాల్లో రాత్రి వర్షం బీభత్సం సృష్టించింది. దీంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. తేనె మంచుతో ఇప్పటికే పంటలు నష్టపోగా అకాల వర్షానికి మామిడి నేల రాలిందన్నారు రైతులు. కరీంనగర్లో పిడుగుపాటుకు పాడి గేదె చనిపోయింది. రాత్రి వడగాలులకు మొత్తం రాలిపోయినాయి. ఈ తెనుగోల పరిస్థితి ఈ సంవత్సరం ఈ మామిడిలో ఎట్లా జరుగుతుందో ఏమో, అందరూ ఇండ్లు అమ్ముకునేటట్టు కొడుతుండ్రు. ఏం జరుగుతాయేమో, ఎట్లా బాగా గోసాలు అవుతున్నాయి. ఏం చెప్పుడు వాళ్ళకి ఎప్పుడు అస్సాంలో ఇంటలేరు. దయచేసి ఆదుకోవాలని మనవి. తూర్పు విదర్భ నుంచి ఉత్తర తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ద్రోణి ఇప్పుడు మరఠ్వాడా నుంచి అంతర్గత కర్ణాటక, తమిళనాడును దాటి కొమరేని ప్రాంతం వరకు విస్తరించింది. ఫలితంగా మార్చి 20 వరకు మధ్య తెలంగాణ, కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. జార్ఖండ్, ఒడిశా, విదర్భ, ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్లలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.